అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త H1B వీసాలపైన $1,00,000 రుసుమును ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు, యజమానులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, నర్సింగ్ సంస్థలు, మతపరమైన సంఘాలు కలిసి ఫెడరల్ కోర్టులో ఒక కేసు వేశారు. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో దాఖలైన ఈ కేసు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగిన మొట్టమొదటి పెద్ద కేసు కావడం గమనార్హం. ఈ కేసులో ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని కేసు వేసిన వారు స్పష్టంగా చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి కొన్ని వీసా ప్రవేశాలకు పరిమితులు విధించే హక్కు ఉంది, కానీ కొత్త రుసుములు లేదా పన్నులు విధించే అధికారం మాత్రం కాంగ్రెస్కే ఉంది. కానీ ఆ ఆదేశంతో ఆయన చట్టాన్ని తిరిగి రాసినట్టే అయిందని వారు వాదిస్తున్నారు. సో దావాలో మరొక కీలక అంశం ఏంటంటే, ఈ ఆదేశం వలస యజమానులు అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొత్త వీసా కోసం $1,00,000 చెల్లించాలి లేదా జాతీయ ఆసక్తి మినహాయింపు కోసం ప్రయత్నించాలి. సో ఈ మినహాయింపును ఇవ్వాలా వద్దా అనేది హోంలాండ్ సెక్యూరిటీ అధికారుల అభీష్టం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇది అవినీతి, సెలెక్టివ్ డెసిషన్స్ అవకాశం కల్పించే విధానం అని ఆరోపిస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఈ ఆదేశాన్ని సమర్థిస్తూ ఈ రుసుము అనేది విదేశీ ప్రతిభను తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాకుండా అమెరికన్ కార్మికుల వేతనాలను రక్షించాలనేదే ప్రధాన ఉద్దేశం దీని వెనుక అని ఆయన సమర్థించుకున్నారు. అయితే తక్కువ వేతనాలపైన వచ్చే వలస కార్మికులు అమెరికన్లను పోటీలో వెనక్కి నెట్టారని, ఇది దేశానికి ఆర్థికంగా, జాతీయ భద్రత పరంగా కూడా ప్రమాదకరమని ట్రంప్ వాదిస్తున్నారు. ఇక H1B వీసాలు ప్రధానంగా టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యారంగం వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి అనుమతిస్తాయి. సో ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా 65,000 వీసాలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదనంగా మాస్టర్స్ లేదా PhD చేసిన వారికి 20,000 ప్రత్యేక వీసాలు కూడా కేటాయిస్తారు. గత సంవత్సరం ఆమోదం పొందిన H1B వీసాల్లో 71% భారతీయులకు దక్కగా చైనాకు సుమారు 12% వచ్చాయి. ఇది భారతీయ IT రంగానికి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే యజమానులు ఒక్కో H1B వీసాకు $2,000 నుంచి $5,000 వరకు చెల్లిస్తున్నారు. అయితే ఈ కొత్త ఆదేశం వల్ల ఆ మొత్తం ఒకేసారి 5,000 నుంచి $1,00,000 పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో చూస్తే 88 లక్షల రూపాయలు చెల్లించాలి ఒక్క వ్యక్తి పైన. సో మినహాయింపు లభించకపోతే గనక ఇది చిన్న కంపెనీలకు మరింత భారంగా మారుతుంది అని చెప్పి అక్కడి కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమర్శకులు ఈ ఆదేశాన్ని ప్రపంచ ప్రతిభను అనగదొక్కే చర్యగా అభివర్ణిస్తున్నారు. టెక్ పరిశ్రమలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వంటి రంగాలు అంతర్జాతీయ నైపుణ్యం పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. కొత్త రుసుము కారణంగా ఈ రంగాలు సిబ్బంది కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో న్యాయ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక అధ్యక్షుడు నేరుగా ఆర్థిక రుసుములు విధించే హక్కు ఎక్కడైనా ఉందా, లేక అది కేవలం కాంగ్రెస్ పరిధిలోనిదా అనే ప్రశ్న కోర్టులో ప్రధాన చర్చగా మారింది. ఈ కేసు ఫలితం పైన అమెరికా వలస విధానం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. కోర్టు గనక ఇప్పుడు ఈ పిటిషనర్ల పక్షాన ఉంటే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలకు సరిహద్దులు ఖరారవుతాయి. ఒకవేళ ట్రంప్ కనుక ఈ కోర్టులు ఈ కేసులో గెలిస్తే H1B వీసా వ్యవస్థను విమర్శకులు చెప్పినట్లుగా ట్రంప్ ఆట ఆడే విధానంగా మార్చేస్తారు. సో ప్రస్తుతం ఈ ఆదేశం కొత్త దరఖాస్తుదారులకే వర్తిస్తుందని మాత్రం మనకు క్లారిటీ ఉంది. ఇప్పటికే H1B వీసా కలిగిన వారు లేదా సెప్టెంబర్ 21 ముందు దాఖలు చేసుకున్న వాళ్ళకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ $1,00,000 వాళ్ళకి సంబంధం లేదు.
అయినప్పటికీ ఈ అనిశ్చితి ఇప్పటికే అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, టెక్ కంపెనీలు, ఆసుపత్రులను మాత్రం అస్థిరతలోకి నెట్టేసింది.